హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో మన అందరికీ తెలిసిందే. సో జీడిఎస్ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోయాయి. దాంతోపాటు దాని యొక్క ఎడిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా చాలామందికి ఏమైనా డౌట్స్ ఉంటుందంటే, సో బ్రదర్ ఎన్ని మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో అంటే మ్యాక్సిమం ఎంత రావచ్చు అని దాని గురించి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మాకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది, నాకు ఫస్ట్ లిస్ట్లో కాకుండా కూడా సెకండ్ థర్డ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉందా, సో ఎన్ని లిస్టులు వచ్చే అవకాశం ఉంది, సో అని చాలామంది డౌట్స్ ఉంటే ఉంటుంది. సో అది కూడా చెప్తాను వీడియోలో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, సో ఏ స్టేట్స్ అప్లికేషన్ చేసిన వాళ్ళు సేఫ్ అని చెప్పవచ్చు, ఓకేనా. సో ఈ స్టేట్స్ అప్లికేషన్ చేసిన వాళ్ళు చాలామంది సేఫ్ అని ఉండొచ్చు. సో ఆ స్టేట్స్ ఏంటి దాని గురించి కూడా ఈ వీడియో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్న మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా జీడిఎస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అన్ని వీడియోస్ యొక్క, సో జీడిఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, జీడిఎస్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సో జీడిఎస్ యొక్క జాబ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దాని గురించి ప్రతి ఒక్కటి సో వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్తే, సో చాలామందికి ఏమని డౌట్ ఉంటుంది, సో బ్రదర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సో ఓకేనా ఎడిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది, సో రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దాని గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి చెప్తే మాత్రం, సో మ్యాక్సిమం వచ్చేసి మనకి వచ్చేసి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 18th అనేది 18th నుంచి 19th వరకు ఎడిట్ ఆప్షన్ ఉండడం జరిగింది, ఓకేనా. సో 19th అనేది ఎడిట్ ఆప్షన్ అవ్వడం అయిపోయింది. సో 19th వరకు మనకు అప్లికేషన్ అయ్యిందని మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే, ఓకేనా. సో 19th వరకు అప్లికేషన్ అయ్యింది. సో లాస్ట్ ఇయర్ 2025కి చూసుకుంటే మాత్రం, సో ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం 15 days లోపు రిజల్ట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. 12 days తర్వాత 12-13, సో కొన్ని నోటిఫికేషన్కి 13-14 days వరకు వెళ్ళాయి, కొన్ని నోటిఫికేషన్కి జస్ట్ 13-12 days తర్వాతనే రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈసారి కూడా మ్యాక్సిమం 15 days లోపు మీకు మెరిట్ లిస్ట్ అనేది రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో మ్యాక్సిమం డేట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం మనం వచ్చేసి, సో మ్యాక్సిమం ఈ మంత్ అంటే ఈ February 28 కానీ, సో February 28 కానీ నెక్స్ట్ మంత్ మార్చ్లో 1st, 2nd, 3rd, 4th ఈ డేట్స్లోనే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం, ఓకేనా. ఈ మంత్ రిలీజ్ అయితే ఎండింగ్ లోపు రిలీజ్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ మంత్ 1st, 2nd, 3rd, 4th లోపు తప్పకుండా మనకు అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది మీరు ఫిక్స్ అయిపోండి, ఓకేనా. సో అందులోపు మీకు ఏమైనా కరెక్షన్ చేసి ఉన్నా కానీ, సో మీ అప్లికేషన్లో ఏమైనా మీ డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోండి, ఎవరికైతే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందో, ఓకేనా. సో మీరు ఎలాంటి మిస్టేక్ చేసి ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, దాని గురించి నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో మీరు అలాంటి మిస్టేక్ చేసి ఉంటే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఆ వీడియో కూడా చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి రిజల్ట్ చూసుకుంటే మాత్రం 28th ఈ మంత్ 28th లేదా నెక్స్ట్ మంత్ 1st, 2nd, 3rd, 4th లోపు మనకు తప్పకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి చాలామందికి ఏమైనా డౌట్స్ ఉందంటే, సో బ్రదర్ ఎన్ని మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఈసారి ఎంత అంటే 28,000 పోస్ట్ సంథింగ్ అరౌండ్తో రావడం జరిగింది, 28,000+, ఓకేనా. సో మనకు వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో, ఓకేనా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సో మ్యాక్సిమం టోటల్ పోస్టులన్నీ మెరిట్ లిస్ట్లో అందరి నేమ్ వస్తుందండి, 28,000 మెంబర్స్ యొక్క మెంబర్స్ యొక్క నేమ్ వస్తుంది. సో ఇందులో ఏమవుతుందంటే, సో మ్యాక్సిమం నేను చెప్తాను, సో ఒక డివిజన్ని కంపేర్ చేసుకొని చెప్తాను. సో ఒక డివిజన్లో 100 పోస్టులు వేకెంట్ ఉంటే మాత్రం, సో 100 పోస్టులు వేకెంట్ ఉన్నాయనుకోండి. సో 100 పోస్టులు వేకెంట్ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 100 మెంబర్స్ యొక్క నేమ్ రావడం జరుగుతుంది అందులో. సో అందులో వచ్చేసి మ్యాక్సిమం ఒక 10% అప్లికేషన్లో రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి, ఓకేనా. వాళ్ళ అప్లికేషనే రిజెక్ట్ అయిపోతారు వాళ్ళు, ఓకేనా. సో ఒక 100 మెంబర్స్ ఉంటే 10% ఒక 10 మంది వచ్చేసి అందులో వాళ్ళ యొక్క అప్లికేషనే రిజెక్ట్ అయిపోయి ఉంటుంది అక్కడ, ఓకేనా. సో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ పెట్టడం కానీ, సో వాళ్ళ యొక్క నేమ్ కానీ, సో అలాంటి ఒక 10 to 15% ఉంటుందండి వాళ్ళ, ఓకేనా. సో 20% వరకు ఉంటారు, మ్యాక్సిమం ఉంటారు, ఓకేనా. మీరు భయపడాల్సిన అవసరం ఎందుకంటే చాలామంది వచ్చేసి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేసి అప్లికేషన్ చేస్తారు కాబట్టి, సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి, ఓకేనా. సో 20-15% తప్పకుండా ఉంటారు అలాంటి వాళ్ళు, సో ఓకేనా. మీరు అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి, సో ఒక
10-20-30% వరకు వాళ్ళ యొక్క రిజెక్ట్ అయిపోతారు. ఇక్కడ వెరిఫికేషన్లో వచ్చిన తర్వాత సో వాళ్ళ డాక్యుమెంట్స్లో కానీ ఆ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉండడం కానీ సో ఆ మిస్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా, అంటే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి డివిజన్ ఆఫీస్ నుంచి రిజెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఓకేనా, సో వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళను. ఓకేనా, సో అలాంటి వాళ్ళు ఒక 20% ఉంటారు. 20% అంటే ఇక్కడ ఒక 15%, అక్కడ 20% అంటే మ్యాక్సిమం 35%. ఓకేనా, సో అలా 35% ఉంటారు. సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా, సో ఒక 5% వాళ్ళకు తెలియడం కూడా ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు అప్లికేషన్ చేసి వదిలేస్తారు, వాళ్ళకి తెలియడం కూడా తెలియదు ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుందో, సో వాళ్ళకి అప్డేట్ అవ్వడం ఉండదు వాళ్ళకు. సో అలాంటి వాళ్ళు ఎవరు ఉండకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నేను వీడియోస్ రిజల్ట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. సో మన ఛానల్ని బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది, మీరు దాని నుంచి తెలుసుకోగలరు. ఓకేనా, సో అలా ఒక 5% ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇంకా ఒక 5-10% వాళ్ళు బీపీఎం పెట్టి ఏబీపీఎం రావచ్చు వాళ్ళకు. సో వాళ్ళకు దూరం అని, సో లాంగ్ డిస్టెన్స్ అని, సో కొందరు వాళ్ళకి ఇష్టం లేక సో వాళ్ళ టైంపాస్కి అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మ్యాక్సిమం ఒక 50-60% వరకు చాలామంది పోస్టులు వదిలేసుకుంటారు. అంటే మనకు 100 పోస్టులు ఒక 60% పోస్టులు వచ్చి సెకండ్ మెరిట్ లిస్ట్లో రావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అందరి యొక్క నేమ్ వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల యొక్క నేమ్ రావడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక 15-60% వరకు రిజెక్ట్ అయిపోతారు వాళ్ళు. అంటే కొందరు వదిలేస్తారు, కొందరు లాంగ్ డిస్టెన్స్ అని, కొందరు వచ్చేసి బీపీఎం పెడితే ఏబీపీఎం వచ్చిందని, సో అలాంటి వాళ్ళు చాలామంది వదిలేస్తారు. ఓకేనా, సో ఇలా ఒక 60% పోస్టులు ఉండి మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్కి వెళ్తుంది. ఓకేనా, సో సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి చెప్తాను. ఓకేనా, సో క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటారు. సో ఇలా చూసుకుంటే మాత్రం సో మ్యాక్సిమం ఒక 5-8 మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, నేను చెప్తున్నాను కదా, పక్క మ్యాక్సిమం 5 ఎబోనే ఉంటుంది, 8 లోపు ఉంటుంది. ఓకేనా, 5-8 వరకు మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. పక్క 100% 5-8 మెరిట్ లిస్ట్ తప్పకుండా రిలీజ్ అవుతుందండి. ఓకేనా, సో మెరిట్ లిస్ట్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుందంటే, సో ఒకవేళ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అనుకోండి, సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే దాని యొక్క నెక్స్ట్ డే నుంచి 10 డేస్ దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రాసెస్ ఉంటుందండి. 10 డేస్ ఇస్తారు వాళ్ళు, పక్కా 10 డేస్ లేదా 11 డేస్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 10 డేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా 10 డేస్ ఇచ్చిన తర్వాత సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి 10 డేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 15 డేస్లో మళ్ళీ మెరిట్ లిస్ట్ చూడవచ్చు మనం. ఓకేనా, సో అంటే ఒక మెరిట్ లిస్ట్కి ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సెకండ్ మెరిట్ లిస్ట్కి 25 డేస్ గ్యాప్ ఉంటుందండి. 20-25 డేస్ ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఎక్కువ గ్యాప్ అసలే ఉండదండి. ఓకేనా, అంటే మనం పర్ మంత్ ఒక్కొక్క మెరిట్ లిస్ట్ చూసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకేనా, 25 డేస్ లోపే చూస్తుంది. ఓకేనా, సో ఇలా రావడం జరుగుతుంది మెరిట్ లిస్ట్కి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మాకు 10 డేస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఇస్తారు. ఆ 10 డేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన 15 డేస్ లోపు ఇంకో మెరిట్ లిస్ట్ తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేసి. సో డాక్యుమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ డాక్యుమెంట్లో చెకింగ్ ఎలా చేస్తారు, సో డాక్యుమెంట్ ఎలా చెక్ చేస్తారు దాని గురించి వీడియో చేశాను. సో ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సో రిజల్ట్లో ఏందని దాని గురించి. సో ఇంకోటి వచ్చేసి ఏ స్టేట్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు సేఫ్ అని చెప్పుకుంటే మాత్రం నేను చాలామంది అంటే చూశాను. సో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండి ఎక్కువ పర్సెంటేజ్ ఎటు వెళ్ళిన అంటే సో మ్యాక్సిమం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఛత్తీస్గఢ్ పెట్టారో సో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పెట్టిన వాళ్ళు చాలామంది సేఫ్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలామంది 10/10 ఉన్న వాళ్ళు కూడా జార్ఖండ్ బీహార్ సైడ్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మణిపూర్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ ఓకేనా బీహార్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా సేఫ్లో ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, జార్ఖండ్ చాలామంది అప్లికేషన్ చేశారు ఫ్రెండ్స్. జార్ఖండ్లో చాలా అప్లికేషన్ వెళ్ళడం జరిగింది జార్ఖండ్లో. ఛత్తీస్గఢ్, ఎంపీ, బీహార్, సో మ్యాక్సిమం చాలామంది ఏంటంటే నాగాల్యాండ్లో అప్లికేషన్ చేశారండి. మణిపూర్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా సేఫ్ అని చెప్పవచ్చు. ఓకేనా, సో ఈ నార్త్ ఈస్ట్ గురించి నేను ఒక ప్రాపర్ వీడియోలో వస్తానండి. నార్త్ ఈస్ట్లో ఎలాంటి దాని గురించి, సో నార్త్ ఈస్ట్ దాని మీద గురించి ఒక ప్రాపర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో నార్త్ ఈస్ట్ వీడియో వెయిట్ చేయండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. జీడీఎస్ సంబంధించిన వీడియోస్ అప్డేట్ వస్తూ ఉంటాయి. సో రిజల్ట్ వచ్చిన వెంటనే వీడియోస్ రావడం కానీ సో ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో మీకు ఇంకా జీడీఎస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది, జాబ్ వస్తుందో రాదో కూడా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో కట్ ఆఫ్ వీడియో ఉంది, ఒకసారి కట్ ఆఫ్ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో చూసినందుకు థ్యాంక్ యూ.